భూ అక్రమార్కుల కబంధ హస్తాలలో 659 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉన్నట్లు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కేశమనేనిపల్లి తిరుమలపాడు గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన భవన్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కేశమనేనిపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలపాడు గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 438లో సుమారు 659 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉన్నట్లు చెప్పారు. ఈ మేత పోరంబోకు భూమి అటు కేశమనేనిపల్లి తిరుమలపాడు రెండు గ్రామాలకు చెందిన మూగ జీవాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, బర్రెలకు జీవనాధారంగా ఉండేదన్నారు. ఈ క్రమంలో తిరుమలపాడు గ్రామానికి చెందిన కొందరు భూ కబ్జాదారులు సదరు 659 ఎకరాల మేత పోరంబోకు భూమిపై కన్ను పడిందన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నమస్తే సార్, మాది కలువాయి మండలం కేశమనేనిపల్లి తిరుమలపాడు పంచాయతీ. మాది నా పేరు పోవాడు వెంకటేశ్వరరావు. మేము మా ఊరికి 659 ఎకరాల మేత పోరంబోకు ఉంది సార్. దీన్ని తిరుమలపాడు గ్రామస్తులు 15-20 కుటుంబాల వాళ్ళు ఒక్కొక్కరు 20 నుంచి 30-50 ఎకరాలు కబ్జా చేసి నిమ్మ చెట్లు, జామ చెట్లు వేసి దొంగ కరెంట్ లాగి సోలార్లు వేసి వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మేము గత ఎన్నిసార్లు ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, ఈఆర్ఓలకి అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. పోయినసారి చేసి కార్తీక్ గారు సార్ ఉన్నప్పుడు మేము ఇచ్చాము. ఆయన స్పందించి నేను మీ ఊరికి వస్తున్నానని చెప్పి ఆర్డీఓల్ని, సర్వేలందరినీ పిలిపించాడు. మేమంతా గ్రామానికి పోయేటప్పటికి ఆయనకి చంద్రబాబు నాయుడు రెండో విడత రైతు భరోసా వెళ్ళడంతో ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకా యథేచ్ఛగా చేస్తున్నారు సార్. అందుకని కరెంట్ వాళ్ళని ఏసీ సార్ని కలిసాము. వాళ్ళు కరెంట్ కట్ చేయమన్నారు. వాళ్ళు ఏంటంటే మీ ఎంఆర్ఓ కాడికి పోయి సర్వే నెంబర్లో లేకుంటే తీసుకురమ్మంటే ఎంఆర్ఓ కాడికి ఈఆర్ కాడికి పోయినా మేము మెమోరం ఇచ్చాము, ఈఆర్ఓకి వాళ్ళు వస్తారంటున్నా వాళ్ళు రావడం లేదు. కాబట్టి ఈరోజు కూడా కలెక్టర్ గారికి కలిసి వచ్చాము, డిఆర్ఓకి ఇచ్చాము. ఆయన మేము స్పందిస్తాను, చేస్తామని చెప్పారు. ఏదేమైనా మా ఊరు గొడ్డు పిల్ల మేసేదానికి మాకు ఆస్కారం లేకుండా పోయింది సార్. ఆ కబ్జా కూరల నుంచి మా పారంపోకు నింపించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. తిరుమలపాడు గ్రామస్తులు కొంతమంది భూస్వాములు, వాళ్ళ పేర్లు అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేదు సార్. మాకు ఆ ఊరి ఉన్న పేర్లు నిమ్మకాయల రామచంద్ర ఒక ఆయన, వాళ్ళ పేరు చిరంజీవి, చెప్పండి పేరు నిమ్మకాయల ప్రసాదు, ఇంకా చెప్పు, కర్యావలేశ్వరయ్య, కొమ్మి సురేష్, పామూరు రమేష్, పామూరు బాలకృష్ణ ఆయన, ఎంఆర్ఓ గారు నేను చూస్తాను, చేస్తానంటున్నాడు సార్. నేను చేస్తాను అంటున్నా కానీ వచ్చింది లేదు. నేను ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఆర్డీఓ ఏమిటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళకి 3 నెలలు పంటకి ఇచ్చారు మేడం, మేము పోతున్నాం, విచారిస్తాము, మెమోలు పంపించాము. ఈఆర్ఓ గారిని తలారిని పంపించాము. అందరూ తలారి ఈఆర్ఓ వచ్చారు, మా సచివాలయంలో భోజనాలు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం విచారించలేదు. తలార్ల కానించి అందరూ అడ్డగిస్తున్నారు సార్. అదే ప్రదర్శనం మీ అందరు పత్రికా ముఖంగా మాకు మా పారంపోకుని కబ్జాకారులు చెదిరిపి చేస్తే మా ఊరు గొడ్డు పిల్ల మేతకి మాకు అనుకూలంగా ఉంటుంది సార్. వాళ్ళ ఊరు పశువులు, ఆవులు కూడా మా పొలాలు తినిపోతున్నాయి. వచ్చి వాళ్ళు అడ్డించేసుకొని వాళ్ళ ఊరి నుంచి పశువులు పోకుండా వాళ్ళ పశువులు కూడా మా గ్రామానికి వెళ్తున్నారు. మా పశువులు, మా పైర్లు మేము కాపాడుకోలేకున్నాం. దయవుంచి మీ పత్రికా ముఖంగా కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్.